పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ చిరంజీవికి తలనొప్పులు తీసుకొచ్చిందా? రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి, పెద్ది కథ గురించి గొప్పగా మాట్లాడడంలో తప్పులేదు. అయితే మెగాస్టార్ చేసిన 2 వ్యాఖ్యలు బన్నీ, ఎన్టీఆర్ కు తగిలాయని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారా? డైరెక్ట్ గా కామెంట్ చేయకపోయినా తమ హీరోనే కించపరిచారంటూ తారక్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి, రామ్ చరణ్ పై ట్రోలింగ్ కి దిగాల్సి వచ్చిందా? ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారు? ఫ్యాన్స్ ఏమని ఫీల్ అయ్యారు? వాచ్ ది స్టోరీ. పెద్ది రిలీజ్ తర్వాత చిరంజీవి ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత బుచ్చిబాబు ఇంటర్వ్యూలో దర్శకుడిని మెచ్చుకున్నాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు చిరు చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు. చిరంజీవి మైక్ పట్టుకుంటే ఏది లీక్ చేస్తాడో, ఏది మాట్లాడి కాంట్రవర్సీ తీసుకొస్తాడో తెలియడం లేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవి స్పీచ్ కాంట్రవర్సీకి తెరలేపుతోంది. పెద్ది ఈవెంట్ లో చిరంజీవి చేసిన 2 వ్యాఖ్యలు పెద్ద చర్చకు, ట్రోలింగ్ కి కారణమయ్యాయి. పెద్దిలో రామ్ చరణ్ నటన గురించి చిరంజీవి పొగుడుతూ చరణ్ పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడని, అవార్డులు వచ్చినా రాకపోయినా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడనడం చాలా సంతోషంగా ఉందన్నాడు చిరు. అయితే అవార్డులు రావడానికి ఎన్నో దారులున్నాయనడం విమర్శలకు కారణమైంది. పుష్పతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నాడు. అవార్డు రావడానికి ఎన్నో దారులున్నాయి అనడంతో బన్నీ వేరే దారిలో వెళ్లి అవార్డు తెచ్చుకున్నాడా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవిపై మండిపడుతున్నారు. చిరంజీవి ఉద్దేశంలో ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలంతా వేరే దారిలో వెళ్లి తెచ్చుకున్నవే కదా అని ప్రశ్నిస్తున్నారు. లాబియింగ్ చేయడం వల్లనే చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందా? ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకునేది కూడా ఈ కోవలకే వస్తుందా అని అల్లు ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. రామ్ చరణ్ పరిపూర్ణమైన పరిపక్వత నటన ప్రదర్శించాడని, చరణ్ పెర్ఫార్మెన్స్ తో తాను 100% సాటిస్ఫై అయ్యాను అన్నాడు చిరంజీవి. అయితే చిరంజీవి యాక్టింగ్ ఇచ్చిన డెఫినిషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. కెమెరా వెనకాల ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య మంచి దోస్తీ ఉన్నా ఫ్యాన్స్ మాత్రం బద్ద శత్రువులా మారిపోయి భయంకరమైన ట్రోలింగ్స్ కి దిగిపోతున్నారు. ముఖ కవలికలతో రక్తి కట్టించేలా నటించడం పర్ఫెక్ట్ యాక్షన్ కాదన్నాడు చిరంజీవి. స్టార్స్ లో ఎక్కువగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకునేది తమ హీరో ఎన్టీఆర్ఏ అంటున్నారు తారక్ ఫ్యాన్స్. రామ్ చరణ్ లో లేనిది తారక్ లో ఉన్నది ఫేస్ ఎక్స్ప్రెషనేనని, అందుకే కొడుకును సమర్థించుకోవడానికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పుకొచ్చాడా అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. బన్నీలా రామ్ చరణ్ కూడా ఉత్తమ నటుడు అనిపించుకోవడానికి, అవార్డులు రావడానికి అనేక దారులుంటాయని మెగాస్టార్ అనడం బన్నీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎన్టీఆర్ కున్నది, రామ్ చరణ్ కు లేనిది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి పరిపూర్ణ నటన, పరిపక్వత అంటూ యాక్టింగ్ ఏమిటో చెప్పాడంటూ తారక్ ఫ్యాన్స్ చిరంజీవి, రామ్ చరణ్ ని ట్రోలింగ్ చేస్తున్నారు. మెగాస్టార్ వ్యాఖ్యలు ఫ్యాన్స్ మధ్య చిచ్చురేపాయి. లేదంటే చిరంజీవి ఒకటనుకుని మాట్లాడితే తారక్, బన్నీ ఫ్యాన్స్ తమ హీరోను అన్వయించుకుంటున్నారంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా హీరో ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ కామన్ అయిపోయింది. పెద్ది రిలీజ్ అయిన 20 రోజుల తర్వాత మెగాస్టార్ వ్యాఖ్యలు ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ను తట్టిలేపి రచ్చ చేశాయి. కమల్ హాసన్ రజనీకాంత్ ని కామెడీ పీస్ ని చేసేశారా? కమల్ సొంత బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా నటిస్తే ఆదిలోనే ట్రోలింగ్ కి తెరలేపారా? ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తోంది అని తంబీలు ఎంతగానో ఎదురుచూడగా సూపర్ స్టార్ గాలిని తీసేశారా? ఎలాగో మీరే చూడండి. నెల్సన్ డైరెక్షన్ లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించే సినిమా షూటింగ్ కు ఇంకా టైం ఉంది. ఈలోగా రజనీ హీరోగా కమల్ నిర్మించే సినిమాను మొదలు పెట్టేశారు. సినిమాకు ధర్మన్ టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ బాధ్యతను ఏఐకి అప్పచెప్పినట్టున్నారు. అంతా నా ఇష్టం అన్నట్లుగా ఎవరో బాడీకి రజనీకాంత్ తలకాయ తీసుకొచ్చి అతికించినట్లుగా ఉంది. బాడీ చిన్నదైపోవడంతో హెడ్ పెద్దగా కనిపించింది. ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ టైటిల్ కు న్యాయమే గెలుస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గురువారం నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు రజనీకాంత్, కమల్ హాసన్ హాజరయ్యారు. ఓరి దేవుడా డ్రాగన్ మూవీస్ తీసిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నారు. కమల్ రజనీ ప్రాజెక్ట్ కు 3 డైరెక్టర్స్ మారి ఫైనల్ గా అశ్వత్ మారిముత్తు ఫిక్స్ అయ్యాడు. ముందుగా కెఎస్ రవికుమార్, ఆ తర్వాత సుందర్ సి కుమార్ అనుకున్నా డాన్ తీసిన శిబి చక్రవర్తి కూడా మారిపోయి అశ్వత్ డైరెక్షన్ లో సినిమా సెట్స్ పైకి వెళుతోంది. అనుకున్న టైం కి షూటింగ్ పూర్తయితే 2027 సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేస్తారు. ధర్మన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగిపోతున్నాయి. హీరోయిన్స్ ను కూడా ప్రకటించేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం కానుండగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టైటిల్ ను రివీల్ చేశారు. పేట తర్వాత రజనీకాంత్ సరసన సిమ్రాన్ మరోసారి నటిస్తోంది. రాశి ఖన్నా హీరోయిన్ గా కాకుండా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది. సమ్మర్ వచ్చిందంటే ట్రావెలింగ్ బ్యాగ్ పట్టుకొని మహేషే కాదు, ఫ్యామిలీ కూడా రెడీగా ఉంటుంది. ప్రతి సమ్మర్ ని సూపర్ స్టార్ కృష్ణ ఊటీలో, మహేష్ ఫారెన్ లో గడిపేయటం అలవాటు. కానీ ఈ ఏడాది సమ్మర్ అంతా వారణాసితోనే సరిపోయింది. షూటింగ్ గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి
ఫ్రాన్స్ వెళ్తూ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే మన ఇష్టాలను పక్కన పెట్టి ఆయన మాట మాత్రమే వినాలి. మహేష్ చీటికి మాటికి ఫారిన్ వెళ్తాడని తెలిసి పాస్పోర్ట్ సీజ్ చేసినట్లు వీడియో రిలీజ్ చేసి సినిమా స్టార్ట్ చేశాడు జక్కన్న. ఈ ఏడాది సమ్మర్ అంతా మహేష్ వారణాసి సెట్స్ లోనే గడిపేశాడు. దీంతో గౌతమ్ సితారతో కలిసి నమ్రత వేసవిలో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళొచ్చారు. మహేష్ ఫారిన్ వెళ్తే ఫ్యామిలీతో వెళ్తాడు, లేదంటే ఇంట్లోనే పిల్లలతో గడిపేస్తాడు. కానీ ఈసారి సమ్మర్ లో ఒంటరిగా వారణాసి పని మీద జర్మనీ వెళ్ళొచ్చాడు. వారణాసి షూటింగ్ మొదలు కావడానికి 6 నెలల ముందు నుంచే ఫిజిక్ పై దృష్టి పెట్టాడు మహేష్. జర్మనీలో ఉన్న ఫిట్నెస్ ట్రైనర్ కోసం మాట్లాడితే జర్మనీ వెళ్లిపోతున్నాడు. ఫిట్నెస్ డాక్టర్ హారీ కోనిక్ పర్యవేక్షణలో ట్రైన్ అప్ అవుతున్నాడు మహేష్. ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం రెడీ అవుతున్నారని మహేష్ సమ్మర్ లో పోస్ట్ చేశాడు. వారణాసి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం మహేష్ లేని సీన్స్ ను జక్కన్న తీస్తున్నాడు. 2027 సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. మరి వారణాసి పూర్తయ్యే నాటికి బడ్జెట్ ఎంతకు చేరుతుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా సుకుమార్ మనసు ఎందుకు కరగలేదు? RC-17 గురించి చిన్న మాట కూడా మాట్లాడకుండా ఎందుకు డిసప్పాయింట్ చేశాడు? రామ్ చరణ్ సినిమా గురించి చెప్పనని ఎందుకు కరాఖండిగా చెప్పాడు? దీని వెనుకున్న అసలు కథేంటి? వాచ్ ది స్టోరీ. మల్టీ స్టారర్ మూవీ త్రిబుల్ R ను పక్కన పెడితే పెద్ది రిలీజ్ వరకు రంగస్థలం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అప్పట్లోని నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. 8 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్పతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు సుకుమార్. గేమ్ చేంజర్ పెద్ది హిందీలో రిలీజ్ అయినా హిట్ కాలేదు. సుకుమార్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో సుకుమార్ మైక్ తీసుకోగానే రామ్ చరణ్ మూవీ గురించి చెప్పాలంటూ అభిమానులు గోల చేశారు. లెక్కల మాస్టారి లెక్కలేమిటో గానీ చెప్పడానికి నిరాకరించారు. RC-17 గురించి ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు చెప్పనడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. RC-17 గురించి సుకుమార్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో చాలా కథలు అనుకున్నా ఒక్కటి సెట్ కాలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ ను సినిమా గురించి అడిగితే ఏం చెబుతాడు అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ తో పెట్టుకుంటే 2-3 ఏళ్లు ఈజీగా గడిచిపోతాయి. పుష్ప 2 రిలీజ్ అయ్యి ఏడాదిన్నరైంది. ఇంతవరకు రామ్ చరణ్ మూవీ కథ ఫైనల్ కాలేదు. కథను చెక్కి బౌండెడ్ స్క్రిప్ట్ రాయడానికి ఇంకో 4-5 నెలలు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కన దసరా తర్వాతే సినిమా సెట్స్ పైకి వచ్చేది. ఇక మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే సినిమా 2028 డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్ లో ప్రెగ్నెన్సీ విషయాన్ని శామ్ కన్ఫర్మ్ చేసింది. మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నానని తెలిపింది. సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గత ఏడాది జూన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కార్తీతో మాళవిక మోహనన్, ఆశిక రంగనాథ్ జతకడుతున్నారు. రవితేజ ఇరుముడిలో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. నభా నటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తూనే స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని తెలిసింది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని నభా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఆదర్శ కుటుంబంలో కన్నడ హీరో సుదీప్ నటిస్తాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో సుదీప్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నాడని తెలిసింది. సినిమా దసరా పండగకి రిలీజ్ కానుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సాంగ్ తో మొదలైంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కృతి శెట్టిపై పాటను చిత్రీకరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవిని పాతిపెట్టి మరీ 3 ట్యూన్స్ రాబట్టిన అనిల్ షూటింగ్ తో బిజీ అయిపోయాడు. సో చూసారు కదా, ఇది వాల్టి బాక్సాఫీస్. నెక్స్ట్ బాక్సాఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.